నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ప్రధానంగా 6 ఎమ్మెల్సీ పోస్టుల భర్తీతో పాటు కేబినెట్లో 6 మంత్రుల నియామకంపై హైకమాండ్తో చర్చించనున్నారు. ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 11 మంది మంత్రులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేయాలంటే మరో 6 పదవులను భర్తీ చేయాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించిన క్లారిటీని హైకమాండ్ వద్ద నుంచి తీసుకునేందుకు బయలుదేరి వెళ్లారు. డిసెంబర్ 9వ తేదీన 2 గ్యారంటీలను అమలుపరిచిన ప్రభుత్వం రానున్న 100 రోజుల్లో మిగిలిన గ్యారంటీలను కూడా అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది. దీనిపైన కూడా పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. ఈ నెల 24 లేదా 25వ తేదీన కేబినెట్ను విస్తరించాలన్న యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. అందుకే రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కీలకంగా మారింది. ఆశావహుల్ని ఆయన పర్యటన తర్వాత వచ్చే సంకేతాల కోసం ఎదురుచూస్తున్నారు. మరి ఎవరి పేర్లను ఖరారు చేసుకువస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఈరోజు రేవంత్ టూర్ మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎలా ఉండబోతోంది, ఎవరెవరి పేర్లు ఖరారవుతాయి అన్నటువంటి ఉత్కంఠ కొనసాగుతోంది. డీటెయిల్స్ ఏంటి? రైట్ జ్యోతి, ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళనున్నాడు. అయితే ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీ అధినేతలతో అంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేతలతో ఆయన చర్చించనున్నట్లు మనకు తెలుస్తా ఉంది. అయితే నిన్న సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమావేశము నిన్న గాంధీ భవన్ లో జరిగింది. ఆ గాంధీ భవన్ లో ఏమేమి డిసిజన్లు తీసుకున్నారు, ఏమేమి జరిగింది అనే విషయాలను కూడా పూర్తి స్థాయిలో పార్టీ పెద్దలకు ఆయన వివరించినట్లుగా తెలుస్తుంది. అయితే ఆయన అధికారికంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీలో నివాసం ఎక్కడైతే ఆయనకు అంటే ఇప్పుడు ఇంతవరకు కేసీఆర్ అధికారిక నివాసం ఉందో ఆ నివాసాన్ని కూడా ఇంతవరకు ఆయన వినియోగించిన నివాసాన్ని కూడా ఆయన పరిశీలించనున్నట్లుగా మనకు సమాచారం ఉంది. అయితే మంత్రివర్గ విస్తరణలో ముఖ్యంగా అంటే హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ సీట్లు గెలవలేదు. కానీ రాబోయే ఎన్నికల్లో హైదరాబాద్లో ఖచ్చితంగా అటు ఎంపీ సీట్లపై కావచ్చు, జిహెచ్ఎంసీ ఎలక్షన్లపై కావచ్చు పట్టు సాధించాలంటే ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి పార్టీలో చాలా మంది కూడా మనకు మాట్లాడుకున్నట్టు తెలుస్తా ఉంది. అందుకోసమే హైదరాబాద్ నుంచి ఖచ్చితంగా ఎవరికి ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత కల్పించాలని కూడా పార్టీ పెద్దలు కూడాతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే హైదరాబాద్ విషయానికి వస్తే ముఖ్యంగా ఫిరోజ్ ఖాన్ నాంపల్లిలో ఎవరైతే ఓడిపోయారో ఎన్నికల్లో మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫిరోజ్ ఖాన్ కు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తా ఉంది. అయితే ఆయన మైనార్టీ వర్గానికి చెందడంతో అది కొంత ఆయనకు ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మైనార్టీలో ఎప్పటి నుంచే పార్టీకి విధేయుడిగా ఉన్న షబ్బీర్ అలీ ఎప్పుడు పార్టీ మారలేదు, ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా కానీ పార్టీతోనే ఉన్నాడు అని చెప్పి ఆయనకు కూడా ఆయన మైనార్టీ కోటాలో పోటీ పడుతుండడంతో ఈ ఫిరోజ్ ఖాన్ కు కొంత ఇబ్బంది ఉందని చెప్పుకోవాలి. ఎవరికో ఒకరికి షబ్బీర్ అలీకి కానీ ఇటు ఫిరోజ్ ఖాన్ కానీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మరి మరో వ్యక్తి మల్కాజ్గిరి నుంచి ఓడిపోయిన మరో వ్యక్తి మైనంపల్లి హనుమంతరావు. ఈ మైనంపల్లి హనుమంతరావు కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. కానీ చాలా మంది ఆయనను మల్కాజ్గిరి లోక్సభకు పంపాలని చెప్పి కూడా ప్రతిపాదనలు చేసినట్లు పార్టీ వర్గాల్లో సమాచారం ఉంది. ఆయన మంత్రివర్గంలో చోటు ఆశిస్తుండడంతో అంటే ఒకవేళ ఇప్పుడు హైదరాబాద్ లో ఆయనతో పాటు మరొక నేత అంజన్ కుమార్ యాదవ్, ఈయన ముషీరాబాద్ ఎన్నికల్లో ఈయన ఓడిపోయారు. అయితే ఈయన కూడా
మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎవరికి ఇస్తారనే దాంట్లో స్పష్టమైన సమాచారం లేదు కానీ హైదరాబాద్ నుంచి అయితే ఖచ్చితంగా ఎవరికో ఒకరికైతే ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కానీ పార్లమెంట్ ఎలక్షన్లో కానీ ఖచ్చితంగా మనం ప్రభావం చూపాలంటే హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఇతర జిల్లాలతో పోల్చినట్టే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే గడ్డం ప్రసాద్ కుమార్కి ఇచ్చారు ఛాన్స్ స్పీకర్గా. అయితే మరో నేత మల్రెడ్డి రంగారెడ్డి ఆయన కూడా మంత్రి పదవి ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ ఆయనకు చీఫ్ విప్ పదవిని కట్టబెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. మరి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వస్తే అటు సుదర్శన్ రెడ్డి బోధన్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన మంత్రి పదవిని ఆశిస్తున్నాడు. మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఇట్లా చాలా మంది పలు జిల్లాల నుంచేలా అటు ఆదిలాబాద్ నుంచేలా గడ్డం బ్రదర్స్ ఇట్లా చూసుకుంటూ పోతే చాలా మంది ఆశిస్తున్నారు. అయితే ఎన్నో రోజులుగా పార్టీకి లాయల్టీగా ఉన్న వ్యక్తులు ఓడిపోవడం, ఇతరులు పార్టీ నుంచి కొన్ని మంత్రి పదవులు ఖాళీగా ఉండడంతో పార్టీ నుంచి మరి కొంతమంది అంటే పార్టీ 6 నెలల్లో పడిపోతుందని చెప్పి కడియం శ్రీహరి లాంటి వాళ్ళు మాట్లాడుతుండడంతో ఇతర వ్యక్తులను తీసుకుంటే వారికి మంత్రి పదవులు ఆశించే ఛాన్స్ ఉంది. ఎన్ని ఖాళీగా ఉంచాలి, ఎవరికి ఇస్తే బాగుంటది, ఈ ముందులో పార్టీకి లాయాలిటీ ఉన్న వాళ్ళకి ఎంత ఇవ్వాలి, మరి ఇంకో కొత్త వాళ్ళకి ఎవరైనా ఇవ్వాలని చెప్పి అటు ఢిల్లీ అగ్రనేతలతో కాంగ్రెస్ సంబంధించిన అగ్రనేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. ఈ విషయాలన్నీ చర్చించిన తర్వాత సాయంత్రం తిరిగి హైదరాబాద్ కు మళ్ళీ చేరుకుంటారు జ్యోతి. ఇకపోతే రమేష్, ఈ మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణాలు అనేవి ప్రధానంగా వర్కౌట్ చేస్తే ఎలా ఉండొచ్చు? ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకు అంటే ఇప్పటికి ఎమ్మెల్యేలు అయితే అధికంగా 31 మందిలో అధికంగా గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే అటు గణం ప్రసాద్ కుమార్ కావచ్చు, అటు బట్టి విక్రమార్క కావచ్చు, అంటే వాళ్ళకి ప్రాధాన్యత అయితే అంటే కొంత కల్పించారు. ముఖ్యంగా అంటే బీసీ మైనార్టీలు బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఓసీ సామాజిక వర్గం నుంచి చాలా మంది ఉన్నారు. అయితే బీసీలకు ముఖ్యంగా మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రమేష్.